అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వెంకన్న స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం ఈవో డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్ ఆధ్వర్యంలో స్థానిక గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో హుండీని లెక్కించారు. ఈ సందర్భంగా డీసీ చక్రధర్ మీడియాతో మాట్లాడుతూ 32 రోజులకు గాను 1,47,00,000 రూపాయల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ చంద్రస్వరూపమైన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజున 32 రోజులకు గాను హుండీలు తెరవగా 1,40,12,969 రూపాయలు రూపాయలుగా రావడం జరిగింది. ఇందులో ప్రధాన హుండీల ద్వారా 1,19,16,439 రూపాయలు, అన్నప్రసాదం హుండీల ద్వారా 24,51,230 రూపాయలు, అలాగే విశ్వేశ్వర స్వామి దేవస్థానం హుండీల ద్వారా 3,45,300 రూపాయలు, మరి 13 గ్రాముల బంగారం, 1 కేజీ 380 గ్రాముల వెండి కూడా హుండీల ద్వారా రావడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో తనిఖీదారు వారు రాజమండ్రి, మరి బి కిరణ్ థర్డ్ గ్రేడ్ జూడాస్, నరేంద్ర థర్డ్ గ్రేడ్ జూడాస్లు, అలాగే పెద్దలు, గ్రామస్తులు, మరి గ్రామ ఉప సర్పంచ్ భోజరాజు బాబురావు, ముదినూరు వెంకటరాజు గారు, మరి అర్చక స్వాములు, గ్రామస్తులు, పత్రికా విధులు, పోలీసులు, శ్రీవారి సేవకులు, కెనరా బ్యాంక్ రావులపాలెం వారి సమక్షంలో ఈ యొక్క హుండీలు లెక్కించడం జరిగింది. ఇది ఒక రికార్డు. ఇంతవరకు స్వామివారి దేవస్థానంలో హైయెస్ట్గా మరి రావడం జరిగింది. మరి కావున భక్తులందరికీ కూడా ఈ విషయం మీ ద్వారా తెలియపరుచుకున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః.